for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going out, going all the way. Going high, going all the way. Going up, going all the way. Going up, going all the way. Going higher. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చానండి. మా యానివర్సరీ సందర్భంగా మేమైతే ఒక మంచి రిసార్ట్కి వెళ్ళాం, అదంతా ఎక్స్ప్లోర్ చేసాం. సో ఈ వీడియోలో మా మెమరీస్ని మీతో షేర్ చేసుకోవడమే కాకుండా ఆ రిసార్ట్ ఎలా ఉంది, ఎక్కడుంది అనేది మీకు మొత్తం చూపించబోతున్నాం. సో చాలా బాగుంటుందండి, వీడియో మొత్తం చూడండి. మా యానివర్సరీ రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీతో ఓ లిటిల్ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత మేమైతే రిసార్ట్కి బయలుదేరామండి. ఈ రిసార్ట్ ఎక్కడుందంటే వైజాగ్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో మన తగరపువలస దాటిన తర్వాత సవరవిల్లి అనే ఊర్లో ఈ రిసార్ట్ ఉందండి. సో మేము ఉండేది కూర్మన్పాలెం అండి. కూర్మన్పాలెం నుండి మాకు సవరవిల్లి రిసార్ట్స్ రీచ్ అయినప్పటికీ మాకు ఒక 2 అవర్స్ వరకు పట్టింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది సన్ రైజ్ రిసార్ట్ తాలూకా రూట్. మెయిన్ హైవే నుండి సర్వీస్ రోడ్కి రావాలి. సర్వీస్ రోడ్కి వస్తే మీకు ఇక్కడ నుంచి ఆ బోర్డ్ దగ్గర నుంచి ఒక 5 kmలో సన్ రైజ్ రిసార్ట్ అయితే వస్తుంది. సరే, వీడియో అయితే చూడండి, వీడియో బాగుంటుంది. సో ఇక్కడ మీకు సవరవిల్లి అని కనిపిస్తుంది, ఇక్కడ సర్వీస్ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలి. సవర్విల్లి రోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సన్ రైజ్ రిసార్ట్స్ అనేసి ఒక బోర్డ్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లాంగ్లో మనకి రిసార్ట్ ఉంటుంది. అక్కడ నుండి మనం 1.5 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూసారా 2 డైవర్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ రోడ్లో వెళ్ళాలండి. ఈ లెఫ్ట్ రోడ్లో వెళ్తే మనకి రిసార్ట్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన సన్ రైజ్ విలేజ్ రిసార్ట్స్. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ రిసార్ట్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఎంట్రీ గేట్ దగ్గర ముందే మనం రిసార్ట్లోని రూమ్స్ అవి ప్రీ బుక్ చేసుకుంటాం కదా, వాళ్ళు ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మనకి ఎంక్వైరీ చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్లో మన వెహికల్ పార్క్ చేసుకోవడానికి పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందండి. మన వెహికల్స్కి లోన్కి అలౌ చేయరు. ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం రిసార్ట్స్లోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెహికల్లో మనం వెళ్తాం లోనికి. అంటే ఇది ఈవీ వెహికల్ అండి, దీన్ని బగ్గీ అంటారు. ఇక్కడ మనకి 24/7 ఇవి అవైలబుల్గా ఉంటాయి. మనం రిసార్ట్స్లోకి ఎక్కడికి తిరగాలన్నా కూడా వీళ్ళకి కాంటాక్ట్ అయితే చక్కగా నిమిషాల్లో వచ్చి తీసుకెళ్ళిపోతారు. రిసార్ట్ మొత్తం చక్కర కొట్టి ఎంజాయ్ చేయాలి, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే మనం కంపల్సరీ ఈ బగ్గీని యూజ్ చేయాలి. లేదంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ ఎంచక్క సైక్లింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా సైకిల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అలా సరదాగా సైక్లింగ్ కూడా చేసినట్టు ఉంటుంది. సో అది లేదంటే ఇలా బగ్గీని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సన్ రైజ్ రిసార్ట్ మొత్తం కూడా 300 acresలో ఉందండి. సో మేమైతే ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వచ్చామండి. ఇదే రిసెప్షన్. సో ఇక్కడికి వచ్చింది ఎందుకంటే రూమ్ కీస్ కలెక్ట్ చేసుకోవడానికి. సో రూమ్ కీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బగ్గీలో మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మా విల్లా దగ్గరికి వచ్చేసామండి. ఈ సన్ రైజ్ రిసార్ట్లో చాలా విల్లాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క విల్లాలో అరౌండ్ 6 to 7 రూమ్స్ అయితే ఉంటాయి. మేమున్న ఈ విల్లాలో అయితే 7 రూమ్స్ వరకు ఉన్నాయి. సో మాకు వచ్చిన రూమ్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు పైకి వెళ్ళి చూసేద్దాం రండి.
సో ఈ విల్లాలో ఇది వచ్చేసి మా రూమ్. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూసారు కదా, చాలా నీట్గా అయితే ఉంది, చాలా బాగుందండి. ఇక్కడ లగేజ్ కౌంటర్ ఒకటి ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ రూమ్లోకి వెళ్ళంగానే మిర్రర్ దగ్గరికి వెళ్తాం కదా. సో ఇక్కడ చూడండి బాల్కనీ వ్యూ అంటే పెద్దగా ఏముండదు, బట్ ఓకే. మనకు అసలు ఈ బాల్కనీ వ్యూ పాయింట్ చూడడం, ఇక్కడ స్పెండ్ చేయడం అలాంటి పనే ఉండదండి. ఎందుకంటే రిసార్ట్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయడానికే టైం అస్సలు సరిపోదు, ఎందుకంటే అంత పెద్దది కదా. ఒక కనీసం 2-3 డేస్ అయినా ఉంటే కంప్లీట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. సో మనకి ఇక్కడ రూమ్ సర్వీసింగ్ కానీ ఏమైనా హెల్ప్ కానీ కావాలంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఉంది. అక్కడ నెంబర్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దానికి మనం కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారా మినీ ఫ్రీజర్ కూడా ఉంది. సో మనం ఎక్కడికైనా వెళ్ళి స్టే చేసినప్పుడు రూమ్స్ మాత్రమే కాదు, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటేనే మనం ఉండగలుగుతాం. సో ఇక్కడ మనకి రూమ్స్తో పాటు వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయండి. సో వాష్రూమ్స్లో ఇవ్వాల్సిన కంప్లీట్ వ్యానిటీ కిట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే మనకి ఒక వార్డ్రోబ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి లాకర్. మనకి ఏమైనా ఇంపార్టెంట్ నీడ్స్ ఏమైనా ఉంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇందులో పెట్టి లాక్ సెట్ చేసుకోవచ్చు. సో మా రూమ్లో లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళడానికి బగ్గీకి కాల్ చేస్తే వచ్చి తీసుకువెళ్ళారండి. సో ఇక్కడ చూడండి చాలా సైకిల్స్ ఉన్నాయి, డబుల్ సైకిల్ కూడా ఉంది. ఎంచక్కా మీ పార్ట్నర్స్తో కలిపి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్తున్నాం. రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే రిసెప్షన్ దగ్గర రెస్టారెంట్ ఉంటుందండి. సో లోనికి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ చూడండి ఇన్ అండ్ అరౌండ్ భోగాపురంలో ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల అనేది మినియేచర్స్తో ఒక బ్లూ ప్రింట్ అయితే పెట్టారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. సో ఇదంతా సన్రే రిసార్ట్ అండి. సో ఇప్పుడైతే మనం రెస్టారెంట్లో ఉన్నాం, ఫుడ్ కూడా ఆర్డర్ చేసామండి. సో ఇక్కడ మీరు చూస్తుంది రాజుగారి కోడి వేపుడు ఇది. సో దాంతోపాటు ఒక చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసాం. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయండి. మేము నాన్ వెజ్ తినే రోజు వచ్చాం కాబట్టి నాన్ వెజ్ ఆర్డర్ చేసాం. సో ఇక్కడ సూప్ స్టార్ట్తో అయితే స్టార్ట్ చేసాం. ఫుడ్ అయితే ఓకే, మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, బట్ పర్వాలేదు తినొచ్చు. సో ఆ రెండింటి తర్వాత మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. సో ఇది కూడా ఓకే, బాగానే ఉంది. సో మేము జర్నీ చేసి వచ్చి రెస్టారెంట్కి వచ్చినప్పటికి కొంచెం లేట్ అయిందండి. సో తినేసిన వెంటనే ఇంకా ఈ రిసార్ట్లో ఏంటంటే టైం స్పెండ్ చేసినప్పుడు మనకి అస్సలు బోర్ కొట్టకుండా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. కొన్ని అయితే 24/7 అవైలబుల్గా ఉంటాయి, కొన్నిటికి టైం అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఫిష్ ఫీడింగ్కి. ఇది వచ్చేసి ఈవినింగ్ 3 to 4 మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా రకరకాల చేపలు అయితే ఉంటాయి. మనకి ఫుడ్ అనేది ఇస్తారు, వాటిని ఫీడ్ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవి చక్కగా అసలు చాలా గ్రూప్ ఆఫ్ చేపలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఫుడ్ కానీ మనం ఇచ్చామంటే. చూడండి ఇక్కడ ఒకసారి. అంతేకాదండి, అక్కడి నుంచి మనం ముందుకి మూవ్ అయ్యామంటే మనతో పాటు అవి కూడా మన వెనకాల వచ్చేస్తాయి. సో మళ్ళీ అటు నుండి ఇటు వచ్చామంటే అవి కూడా వెనక్కి వచ్చేస్తాయి. అదైతే మాకు చాలా ఫన్నీ అనిపించింది. ఇక్కడ చూడండి అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. ఈ ఫిష్ పేరు ఏంటనేది కూడా అక్కడ రాసి మెన్షన్ చేశారండి, అక్కడక్కడ పెట్టారు. ఇది ఆర్చర్ ఫిష్ అంట. సో ఇక్కడ ఫిష్ ఫీడింగ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలండి. చాలా బాగా సరదాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడ చూడండి ఈ బ్లాక్ ఫిష్ ఇవి అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ ఫిష్ ఫీడింగ్ జోన్లో మనకి ఇక్కడ కొన్ని ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి. చూడండి పాపం ఇది దగ్గరికి రాగానే ఏదో మేము ఫీడింగ్కి తెచ్చామనుకొని ఎలా వచ్చేస్తుందో. సో అక్కడ ఫిష్కి ఇచ్చినట్టే ఇక్కడ ర్యాబిట్స్ కూడా మనకి ఏమైనా ఇస్తే బాగుంది అనిపించింది. సో అక్కడున్న ఆవిడకి పిలిస్తే ఇలా గ్రాస్ వేశారు. సో చక్కచక్క అన్నీ వచ్చేసి భలే తినేసాయి. ఇవి చూడండి షార్క్ ఫిష్. ఇవైతే మనం ఫీడ్ చేయడానికి కాదు, జస్ట్ చూడడానికే. హ్యాండ్ కూడా అసలు దగ్గర పెట్టకూడదు, వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నోటీస్ కూడా పెట్టారు మనకి. సో ఫిష్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు పట్టింగ్ జూకి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 4 to 6 వరకు అయితే ఉంటుంది. ఈ పట్టింగ్ జూ వచ్చేసరికి రిసెప్షన్ పక్కనే ఉంటుంది మనకి ఇది. ఈ పట్టింగ్ జూ పక్కనే మనకు ఒక మంచి ఫోటో స్పాట్ అయితే ఉందండి. చక్కగా సన్రే నేమ్తోని చుట్టూ ఇలాగా డాల్ఫిన్స్తో గ్రీనరీగా ఉంది. సో మేము కూడా ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం. పట్టింగ్ జూలోకి వెళ్ళి ఏమున్నాయో చూసేద్దాం రండి.
చూడండి ఇక్కడ పెటింగ్ జూలోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మాకు ఈ బుజ్జి ఆవులు అయితే కనిపించాయి. ఇంకా ఇక్కడ వీటితో పాటు రకరకాల బర్డ్స్ అలాగే ర్యాబిట్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ యానిమల్స్ అండి. మనం ఇక్కడ వీటితో టైం స్పెండ్ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఓ బుజ్జి మేకపిల్ల చక్కగా ఎంత బాగుందో, దాన్ని చూస్తే నాకు పట్టుకోకుండా ఉండలేకపోయాను. సో ఆయనకి అడిగితే ఇచ్చారనమాట. చాలా ముద్దుగా అనిపించింది. ఈ బుజ్జి మేకపిల్ల పుట్టి జస్ట్ వారమే అయిందంటండి. నేను ఎత్తుకుంటే చూడండి ఎక్కడ పట్టుకెళ్ళిపోతానని పాపం వాళ్ళ అమ్మ ఎంత బెంగగా చూస్తుందో. తీసుకో మీ పిల్లని తీసుకో. అలా చూస్తుంది అది. థ్యాంక్ యూ అమ్మా. అవి ఏ ఆవులండి ఇవి? పొంగులు రావులా? ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని బర్డ్స్ని అయితే పెట్టారు. సో కొన్ని టైప్స్ ఆఫ్ బాతులు అలాగే గిన్నెకోళ్ళు అంటారు కదా, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ప్యారెట్స్ అన్నమాట. హలో హలో బర్డ్ గర్ల్. ఓయ్ ఇక్కడ చూడండి ఇవి చాలా పెద్ద ప్యారెట్స్, మకావ్స్ అంటారంట వీటిని. ఎప్పుడు కూడా నేను కొన్ని మూవీస్లో అయితే చూసానండి, బయట చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా భయంగా అనిపించింది దగ్గరుండి చూస్తే. చెయ్యిగా దగ్గర పెట్టామంటే ఇంకంతే. ఇంకా ఈ పెద్ద ప్యారెట్స్కి ఫీడింగ్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తున్నారండి. మా హస్బెండ్ ఇక్కడ వాల్నట్ అయితే దానికి అందించారు. అది చక్కగా షెల్ ఓపెన్ చేసుకొని లోపల ఉన్నది తింటుంది. సో చూస్తున్నారు కదా, మేమైతే పెట్టింగ్ జూలో చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం. వాటితో బాగా టైం స్పెండ్ చేసాం. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా కాసేపు సైక్లింగ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఇంకా ఈ రిసార్ట్లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఇండోర్ గేమ్స్ అండి. ఇండోర్ గేమ్స్ మనకి 24/7 అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చక్కగా ఆడుకోవచ్చు. ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఈ ఇండోర్ బాస్కెట్బాల్ గేమ్లో నేను 3 అటెంప్ట్స్లో లాస్ట్ది అయితే వేసానండి. సో నెక్స్ట్ మా హస్బెండ్ టర్న్ వచ్చేసరికి ఫస్ట్ బాలే వేసేసారు. సో అక్కడి నుంచి ఇంకా సెకండ్ అటెంప్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ ఇంకా బాల్ పడనే లేదు. మిగతా గేమ్స్ ఆడాలి రమ్మంటుంటే ఇదే ఫైనల్ అంటూ ఇంకా అది వేసే వరకు అక్కడే ఉండిపోయారు. ఇది వచ్చేసి ఇంకో గేమ్ అండి. ఈ గేమ్ నేమ్ ఏంటో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా సరదాగా అనిపించింది కానీ చాలా పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇంక ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్. ప్రతి గేమ్ కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తామండి. మనకు తెలియకుండానే చిన్నపిల్లలం అయిపోతాం. ఇంక ఇక్కడ ఈ గేమ్ని వచ్చేసి స్నూకర్స్ అంటారా, నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే చాలా సరదాగా స్పెండ్ చేసాం ఈ గేమ్ దగ్గర మాత్రం. మా హస్బెండ్ కూడా రాదు, బట్ తనకేదో వచ్చినట్టు నాకేవో రూల్స్ చెప్తున్నారు. నేనైతే ఈ గేమ్స్ అన్నీ చూడటం ఆడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా కాసేపు చూసి ఎంజాయ్ చేయండి. నేషనల్ ప్లేయర్ వచ్చిందండి. నిజంగా నేనైతే ఈ స్టిక్ దీన్ని ఏమంటారో తెలీదు, స్టిక్ అంటే నేనైతే పట్టుకోవాలండి. ఆడమ్మా. ఓ ఇలా ఆడాలా? ఇట్లా ఆడాలని తెలియక అలా ఆడేసాను. అవి దేఖ్ లీజియే. ఇది ఒకటి మధ్యలోని. అయ్యో ఎందుకులే ఇలా చేసా అయిపోతుందా. సింపుల్. నేషనల్ ప్లేయర్ వచ్చాడు. ఎవరు అదే ఎక్కడ? ఇంట్లో ఎలక తిరిగితే కొడతారు అలా కొడతారు. అది గైస్ ఈ గేమ్ అయితే అస్సలు ఇలా అయితే ఆడొద్దు. మీకు ఎలా నచ్చితే అలా మాత్రం ఆడుకుని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడానికి మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి. మీరు మంచి ప్లేయర్స్ అయితే మాత్రం తప్పకుండా నిజంగానే ఎంజాయ్ చేస్తారు. ఇంకా దీని నెక్స్ట్ వచ్చే గేమ్ సూపర్ ఫన్ అని చెప్పుకోవాలండి. నేనైతే దాన్ని ఇండోర్ సిట్టింగ్ ఫుట్బాల్ అనుకుంటున్నా. మీరు చెప్పండి దాన్ని ఏమంటారో. ఇంక ఈ గేమ్ని నేను నా హస్బెండ్ అయితే చూసుకుందామా, నీ ప్రతాపం నా ప్రతాపం అన్న లెవెల్లో అయితే ఆడేసాం. ఇండోర్ గేమ్స్ లో మొత్తం నేనే గెలిచాను. నేనే విన్నా. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాం.
ఇదంతా నైట్ వ్యూ చూసారు కదా, అక్కడ ఉందో ప్రశాంతంగా ఉంది. బగ్గీకి అయితే కాల్ చేసాం. సో ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు మనం వచ్చేసాం ఫ్లవర్ స్ట్రీట్కి అండి. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. నైట్ డిన్నర్ వచ్చేసి ఈ మంచి ఫ్లవర్ స్ట్రీట్ మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినడం అనేది నిజంగా మంచి మెమొరీ అండి. ఇది వచ్చేసి మనకి నైట్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం డిషెస్ ఉన్నాయి మనమే ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు ఏమేమి ఉన్నాయి చూసేద్దాం రండి. ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, పన్నీర్ సిక్స్టీ, చిల్లీ మసాలా. ఇక్కడ మనకి ఫాస్ట్ ఫుడ్ లైక్ పానీపూరి, ఇంకా పావ్ బాజీ అలాంటి వాటితో పాటు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయండి. అలాగే నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి, వెజ్ స్టార్టర్స్ ఉంటాయి, ఇలాగే మోర్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే తందూరి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటూ ఈ ఫ్లవర్ స్ట్రీట్ మధ్య కూర్చొని మ్యూజిక్ వింటూ తినడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. మాకైతే చాలా నచ్చింది. రిసార్ట్ ఎంజాయ్ చేయడానికి, ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేయడానికి, సరదాగా రీల్స్ చేయడానికి కానీ లేదా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అరేంజ్మెంట్ అనేది ఎంత బాగా చేశారో. సో ఇదండి ఫ్లవర్ స్ట్రీట్లో మా డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ చక్క చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడి నుంచి ఇంకా బగీకి కాల్ చేస్తే బగీ వచ్చింది. ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని పోయామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మీకు చూపించాల్సిన యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. సో గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సన్రైజ్ రిసార్ట్స్. టైం అరౌండ్ 8 o'clock అవుతుంది. సో అర్లీ మార్నింగ్ 8 o'clock. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి సన్రైజ్ రిసార్ట్స్ ఒకసారి చూద్దాం మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో, అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఈరోజు వీడియో. అండ్ ఎమ్యూనిటీస్ చూపించిన తర్వాత అలాగా బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, ఇదే మేము ఉంటున్న విల్లా. ఎంటైర్ విల్లా అయితే కాదు, అందులో ఒక రూము. సో ఆ రూమ్ వీడియో ఎలా ఉందో కూడా మీరు చూసారు కదా. సో చూడండి విల్లాలో స్టే చేయడం అనేది ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చుట్టూ గ్రీనరీ మధ్యలో విల్లా చాలా కామ్గా కాజీగా. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఈ లెఫ్ట్లో మీరు చూసినట్టయితే ఇదంతా చిల్డ్రన్స్ పార్క్ అండి. మాకైతే వెళ్ళడానికి టైం కుదరలేదు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బఫెట్ అండి. సో ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లతో పాటు వెజిటబుల్ జ్యూస్, అలాగే బటర్ మిల్క్, అలాగే రకరకాల ఫ్రూట్స్తో పాటు బాయిల్డ్ స్వీట్ కార్న్, అలాగే స్ప్రౌట్స్, డేట్స్ అంటే హెల్దీ కూడా పెట్టారనమాట. ఇంకా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీతో పాటు ఘీ, కారపొడి, అలాగే 2 వెరైటీస్ ఆఫ్ చట్నీ, ఇంకా వడ, ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ చూడండి టొమాటో బాత్ సేమియా, ఇంకా చిట్టి ఊతప్పాలు, ఇంకా పరాటాతో కర్రీ, అలాగే సాంబార్, ప్లెయిన్ నూడిల్స్తో పాటు మెక్సికన్ పొటాటో, అలాగే బాయిల్డ్ వెజిటబుల్తో పాటు బాయిల్డ్ ఎగ్, అలాగే చికెన్ కర్రీ ఇచ్చారండి. ఇక్కడ బేక్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి లైవ్ దోశ వేసిస్తారు. మనం ఏ దోశ కావాలంటే ఆ దోశ ఇక్కడ ఆర్డర్ చేసి మన డైనింగ్ దగ్గర కూర్చుంటే అక్కడికే తెచ్చిస్తారండి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే మాత్రం. ఇక్కడ ఈ చెఫ్ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. మేము వీడియో తీసినామని తెలిసి చక్కగా హాయ్ చెప్పారు. ఇంక ఇక్కడ పిల్లల కోసం హాట్ అండ్ కోల్డ్ మిల్క్తో పాటు చాకో చిప్స్, కార్న్ఫ్లేక్స్, అలాగే బ్రౌన్ అండ్ వైట్ బ్రెడ్తో పాటు మనకి జామున్, అలాగే బటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఫైనల్గా డిజర్ట్ కూడా ఉందండి. ఇది బ్రెడ్తో చేసిన డిజర్ట్ అంట. దీన్ని మాల్పువా అంటారంట. సో ఇక్కడ వచ్చేసి నాది కంప్లీట్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్, అండ్ మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. సో తను ఇక్కడ ఏం తింటున్నారో తెలుసుకుందామా? ఏం తింటున్నారండి మీరు ఇక్కడ? చిట్టి కర్రీ అండ్ చికెన్ కర్రీ. ఓకే, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పండి. సో ఇక్కడ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుంటే కంపల్సరీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఘీ దోశ, ఘీ దోశ. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో బఫెట్ కూడా ఉంటుంది. బఫెట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ 2 ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ దగ్గరలో గ్రీన్ హౌస్ అనేసి ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే లోపల అంతా కూడా అంటే ఈ గ్రీన్ హౌస్లో మనకి ఏ వెదర్ ఉన్నా సరే బయట అన్ని క్లైమేటిక్ కండిషన్స్ని తట్టుకొని హెల్తీగా పెరిగేలా పెంచుతారు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న చిన్న సీడ్లింగ్స్ నుంచి మొక్కల వరకు అన్ని స్టేజెస్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, అవుట్డోర్ గేమ్స్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ చక్కగా బాక్స్ క్రికెట్ అయితే ఉంది ఇక్కడ. అండ్ దీని పక్కనే మనకి ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉందండి. సో చూస్తున్నారు కదండి, ఈ రిసార్ట్లోని మనకి టైం స్పెండ్ చేయడానికి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. వైజాగ్ సరౌండింగ్స్లో అయితే ఇంత మంచి రిసార్ట్ అయితే లేదు. ఈ సమ్మర్లో ఒకసారి ట్రిప్ లాగా పెట్టుకున్నారంటే మీ పిల్లలతోని మంచి మెమరబుల్ ట్రిప్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. సో ఇంకా ఫైనల్లీ మనకి సమ్మర్లో ట్రిప్స్ అలాంటివి ఈ రిసార్ట్ అంటే ఇంకా మెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్విమ్మింగ్ పూల్, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్మల్ స్విమ్మింగ్ పూల్ అండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే పూల్స్ అనేవి ఒక మంచి రిఫ్రెష్మెంట్ కదా. బాగా ఎండగా ఉన్నప్పుడు అసలు ఈ వాటర్లో దిగి ఆడుకుంటే ఆ మజానే వేరు. ఇక్కడ ఇది ఒకటే కాదండి, మనకి స్లైడింగ్ పూల్ కూడా ఉంది. ఇంకా ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో ఈ పూల్ అయితే పిల్లలు ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఎంచక్కా స్లైడ్ అవుతూ ఇందులో జారుతూ హ్యాపీగా ఇంకా ఆడేసుకుంటారు. ఈ స్విమ్మింగ్ పూల్స్లో మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు మనకు నచ్చినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చండి. హాయ్ గైస్, సన్ రే రిసార్ట్స్కి అయితే గుడ్ బై చెప్పేసి రూమ్ మీద చెక్అవుట్ చేసేసాం. సన్ రే రిసార్ట్స్లో చెక్అవుట్ చేసేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసామండి. సో చూసారు కదా, మా యానివర్సరీని వైజాగ్లో ఉండే ఒక మంచి రిసార్ట్లో 2 days మేము ఎలా స్పెండ్ చేసామో. మ్యాక్సిమం ఈ రిసార్ట్లో ఉండే ఎమ్యూనిటీస్ అండ్ యాక్టివిటీస్ కంప్లీట్గా చూపించామని అనుకుంటున్నాం. ఈ సమ్మర్ హాలిడేస్లో ఆర్ వీకెండ్లో ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీతో ఒకసారి ఈ సన్ రే రిసార్ట్స్ని విజిట్ చేయండి. ష్యూర్ మీరు మీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. అలాగే చాలా మెమరీస్ని అయితే మీతో పాటు తీసుకువెళ్తారు. సో చూసారు కదండి, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఎక్కువ ల్యాగ్ చేయకుండా స్వీట్ అండ్ షార్ట్గా మొత్తం కూడా రిసార్ట్ ఎలా ఉందనేది చూసారు కదా. లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.